హలో నమస్తే అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను నా చెక్క బొమ్మల్లో అమ్మాయి బొమ్మకి లెహంగా, అబ్బాయి బొమ్మకి షర్ట్ అనేది ఎలా స్టిచ్ చేస్తాను ఏంటి అనేది మొత్తం కూడా షేర్ చేయబోతున్నానండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇక్కడ చూపించిన క్లాత్స్ వచ్చేసి నేను ఇప్పుడు లెహంగాకి యూస్ చేస్తున్నానండి. సో అదే మీకు చూపించాను ఇందాక. లెహంగాకి టాప్ వచ్చేసి నేను ఈ క్రీమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్లాక్ డిజైన్ ఉంటుంది. సో ఈ క్లాత్ అనేది నేను టాప్లో పెడతాను. కింద మనకి ఆ వైట్ డాట్స్ ఉన్న క్లాత్ అనేది యూజ్ చేస్తానండి. అలాగే ఇప్పుడు దీని లెంగ్త్ నేను ఎలా తీసుకున్నాను ఏంటి అంటే, మనం లెహంగా కుట్టేటప్పుడు తీసుకునే లెంగ్త్ కన్నా కూడా తక్కువ తీసుకున్నాను బొమ్మకి. ఎందుకంటే కింద మనకి డిఫరెంట్ క్లాత్ అనేది మళ్ళీ యాడ్ చేస్తున్నాం కాబట్టి. నేను వచ్చేసి ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నానండి. నేను హ్యాండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మిషన్ స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. నేను మటుకి ఆల్మోస్ట్ 1-2 తప్పించి అన్నీ కూడా బొమ్మలకి సంబంధించినవి హ్యాండ్ స్టిచ్చింగే చేస్తాను. అదో సాటిస్ఫాక్షన్ నాకు, అంతే. ఇది మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు లాస్ట్లో మనం నాట్ వేసుకునే ముందు మనం ఏంటంటే ఆ బొమ్మ వేస్ట్కి సరిపోయేలాగా మనం దాన్ని సెట్ చేసుకునేసి అప్పుడు మనము నాట్ అనేది వేసేయచ్చు. ఒకవేళ మిషన్ స్టిచ్చింగ్ అయితే మీరు ముందే చూసుకుని చేసుకోవాలండి అది. నేనైతే బొమ్మ నడుముకి సరిపోయేలాగా సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు సెట్ చేసుకోవడం అయితే అయిపోయింది. అయిపోయాక నాట్ వేసుకునే ముందే నేను ఏం చేస్తున్నానంటే, నార్మల్ హ్యాండ్ స్టిచ్చింగ్ కాబట్టి స్ట్రాంగ్ ఉండడానికి డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. సెకండ్ టైం కూడా రివర్స్ డైరెక్షన్లో స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను నేను. మీరు మిషన్తో స్టిచ్ చేస్తున్నట్లయితే మీరు సింగిల్ టైం చేస్తే సరిపోతుంది. కావాలంటే డబుల్ టైమ్స్ కూడా చేసుకోవచ్చు, స్ట్రాంగ్ లేకపోతే. స్ట్రాంగ్ ఉంటుంది మోస్ట్లీ. సో మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఉంది. దీని తర్వాత పైన మనకి స్టిచ్ చేసిన దగ్గర మొత్తం అలా చూడ్డానికి అయితే బాగోదు కదండి లెహంగా వేసినప్పుడు. సో అందుకని నేను పైన ఒక పట్టీ అనేది వేస్తున్నాను. అది మీరు చూడండి ఎలా ఏంటి అనేది వేసి స్టిచ్ చేయాలి అలాగా. మనం కింద ట్రఫుల్స్కి సెలెక్ట్ చేసిన క్లాత్లో మనం చాలా చిన్న పార్ట్ అనేది తీసుకోవాలి. అంటే చిన్న విడ్త్ తోటి లెంగ్త్ ఎక్కువ ఉండాలి, విడ్త్ అనేది చాలా తక్కువ ఉండాలి ట్రఫుల్స్ రావడానికి. ఈ ట్రఫుల్స్కి నేను ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇది కూడా హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాను. మీరు మిషన్ స్టిచ్ కూడా చేసుకోవచ్చు ముందు చెప్పినట్లే. సో ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, పైన పట్టీ వేసాక ఇలా కనిపిస్తుంది అనమాట. మన స్టిచ్చెస్ ఏమీ కూడా కనిపించవు.
ఇలాగా చాలా బాగుంటుంది. సో దీనికి నేను ఇప్పుడు ట్రఫుల్స్ అనేవి స్టిచ్ చేస్తాను, మనం ఇందాక చేసుకున్న వాటిని. ఇది కూడా సేమ్ అండి, లాస్ట్లో నాట్ వేసుకోకుండా ఫస్ట్ అడ్జస్ట్ చేసుకొని అప్పుడు మనము నాట్ అనేది వేసుకుంటే మనకు కరెక్ట్ సరిపోతుంది, లేదంటే మనకి కష్టం అవుతుంది అన్నమాట. ఇక్కడైతే నేను అదే సెట్ చేసుకుంటున్నానండి. ఆ ట్రఫుల్స్ అనేవి ఈక్వల్ డిస్టెన్స్ తోటి పెట్టుకోవాలి మనము, లేదంటే ఒక దగ్గర ఎక్కువ కనిపిస్తుంది, ఒక దగ్గర తక్కువ కనిపిస్తుంది, అలా ఉంటే చాలా బాగోదు అస్సలు. సో మనకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఇంకా అటాచ్ చేసుకోవచ్చు మనము ఎండ్లో. సో ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను, అది మీరు చూడండి, మీరు కూడా అలాగే సెట్ చేసుకోండి. ఇక్కడ నేను ట్రఫుల్స్ ఎలా స్టిచ్ చేశాను అంటే లెహెంగాకి ఎలా స్టిచ్ చేశాను ఏంటనేది చూపించలేదు, ఎందుకంటే అది నార్మల్గా సేమ్ పైన పట్టీ ఎలా వేసామో కింద అలాగే వేయాలి, అందుకని చూపించలేదు నేను. ఇంకా అలాగే ఇప్పుడు నేను అటాచ్ చేసేస్తున్నాను అనమాట, ఎండ్స్ని 2 ఎండ్స్ని నేను అటాచ్ చేసేస్తున్నాను లెహెంగాది. ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి, అటాచ్ అంటే స్టిచ్ చేసేసుకోవాలండి. లెహెంగా స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి బొమ్మకి అది వేయాలి, అది నార్మల్గా వేసేది, సో అది టైం ల్యాబ్స్లో పెట్టేశాను, సో మీరు చూడొచ్చు. సో ఈ విధంగా నేను కింద ట్రఫుల్స్కి యూజ్ చేసిన క్లాత్ తోటి నేను ఓనీ అనేది వేసి నెక్ పీస్ పెట్టేసి బొట్టు అనేది పెట్టేశాను. సో ఫైనల్ లుక్ అనేది అయితే రెడీ అయిపోయింది అమ్మాయి బొమ్మది. నెక్స్ట్ అబ్బాయి బొమ్మకి షర్ట్ అనేది ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఇద్దరికి కాంబినేషన్లో క్లాత్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. సో అందుకని నేను అబ్బాయి బొమ్మకి కూడా అమ్మాయి బొమ్మకి యూజ్ చేసిన క్లాత్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఆ క్లాత్ని నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే నెక్కి ఫుల్ వచ్చేస్తుంది ఇది, అలాగే బ్యాక్ వచ్చేసి ఓపెన్ ఉంటుంది, సో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ విధంగా వచ్చేస్తుంది షర్ట్. ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి మనము, ఆ స్టిచ్చింగ్ అది అంతా కూడా ఆ వీడియో ఎక్కడో మిస్ అయిందండి. సో ఆ వీడియో కాకపోయినా నెక్స్ట్ టైం చేసినప్పుడు మీకు వీడియో కావాలి అనుకుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఆ వీడియో మీకు పక్కా పెడతాను నేను మళ్ళీ. సో బొమ్మకి వేసేసానండి, స్టిచ్చింగ్ అంతా అయిపోయాక మీకు చూపించాను బొమ్మకి వేసాక. అలాగే కింద బాటమ్ వచ్చేసి నేను బ్లాక్ ప్యాంట్ అనేది యూజ్ చేశానండి. ఆ బ్లాక్ ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది నేను ఆల్రెడీ మేకింగ్ ఆఫ్ సూట్ అని చెప్పేసి ఒక వీడియో అనేది చేయడం అనేది జరిగింది. సో ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే పైన ఐ బటన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. నా బొమ్మలు అయితే ఇలా రెడీ అయిపోయాయండి. మీ బొమ్మల్ని మీరు ఎలా రెడీ చేశారో ఆ పిక్చర్స్ కూడా మీరు మా ఇన్స్టాగ్రామ్ ఐడి @bommalakoluvuకి షేర్ చేయొచ్చండి.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.